ఫ్లోరిడాకి వచ్చేసాం. వెల్కమ్ బ్యాక్ టు అభినవ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? ఫ్లోరిడా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనే అనుకుంటున్నాను. సో మేమైతే చాలా చాలా బాగున్నాము. మేము ఈరోజు అయితే ఒర్లాండో వెళ్తున్నాము, ఫ్లోరిడా ఒర్లాండో. సో మేము మార్నింగ్ 6:30కి అలా బయలుదేరామండి. ఈవినింగ్ రీచ్ అయ్యే వరకు 4:30 అలా అయింది. మధ్యలో రెస్ట్ ఏరియా దగ్గర ఆగి కొంతసేపు లంచ్ కూడా చేసాం. మేము లంచ్ చేసి ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట. ఫ్లోరిడాకి వచ్చేసాం. సో టోటల్గా 7 అవర్స్ జర్నీ అలా చేసి మొత్తానికైతే రీచ్ అయిపోయామన్నమాట. సో మేము ఒర్లాండో పక్కకే ఉన్న డావెన్పోర్ట్లో తీసుకున్నాము ఎయిర్బిఎన్బి. అండ్ ఈ ఇల్లు అయితే చాలా 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 బాగుందన్నమాట. చాలా స్పేషియస్గా చాలా బాగుంది. అండ్ నాకైతే ఈ ఇల్లు చాలా చాలా నచ్చింది. సో మేమైతే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నామని చెప్పాను కదా. మాకు ఇందులో మొత్తానికి లివింగ్ రూము, కిచెన్, స్విమ్మింగ్ పూల్, 4 బెడ్రూమ్లు, 3 బాత్రూమ్స్ ఇచ్చారనమాట. నేను బెడ్రూమ్స్ మీకు చూపించట్లేదు. నాకైతే చాలా 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 నచ్చింది. ఇంకా స్విమ్మింగ్ పూల్ చూడగానే మా వారు మంచిగా స్విమ్మింగ్ చేస్తారు. సో మొత్తానికి 7 అవర్స్ జర్నీ చేసి వచ్చాం కాబట్టి మంచిగా ఫ్రెష్ అయ్యి గేమ్స్ ఆడి టీవీ చూసి ఇంకా డిన్నర్ చేసామన్నమాట. మేము డిన్నర్ చేసి తొందరగా పడుకుని పోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మేము. గైస్ మనం అయితే ఫ్లోరిడా వచ్చేసాం. అండ్ ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సీ వరల్డ్కి వెళ్తున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్. నేను ఫ్లోరిడా ట్రిప్ రావడం కూడా చాలా ఫస్ట్ టైం. సో లెట్స్ గో టు సీ వరల్డ్. సీ వరల్డ్. సీ వరల్డ్ వెళ్తున్నామా? ఆర్ యు ఎక్సైటెడ్ అండి? యా. మొత్తానికైతే మనం సీ వరల్డ్కి వచ్చేసాము. సో ఈ సీ వరల్డ్లో మనకి ఎంట్రన్స్లోనే మ్యాప్ ఇస్తారనమాట. సో ఈ మ్యాప్ని చూసుకుంటూ మనం వెళ్ళాలి. సో మనకు చాలానే ఉన్నాయి ఈరోజు షోస్. అండ్ లెట్స్ హ్యావ్ ఫన్. చేసి డాల్ఫిన్ నర్సరీ. సో డాల్ఫిన్స్ ఇందులో స్విమ్ చేస్తున్నాయి, చూసేద్దాం రండి. మనకి సీ వరల్డ్లో ఎంట్రన్స్ అప్పుడే మ్యాప్ ఇస్తారు కదా. సో అది ఒకవేళ బై మిస్లో మనకి పోయినా కూడా ఇట్లా మధ్యలో ఇలా మ్యాప్స్ కూడా ఉంటాయన్నమాట మనం చూసుకోవడానికి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ వెళ్ళబోతోంది సెసమే పెరైడ్కి వెళ్ళబోతున్నాము. చాలా చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సెసమే పెరైడ్ చూసినప్పుడు. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సెసేమ్ స్ట్రీట్ ల్యాండా? సో అక్కడ ఏంటి స్పెషల్? షో ఉందంట.
సెసమే పెరైడ్ చూడడానికి మేము సెసమే వరల్డ్‌లోకి వచ్చేసామన్నమాట. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో స్టార్ట్ అయిపోయింది. లెట్స్ హావ్ ఫన్. స్ట్రైట్ పెరేడ్ అయితే ఇప్పుడే అయిపోయింది. చూసారు కదా, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చి మంచిగా డ్యాన్స్ చేసి చూపిస్తారు. చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఇది నాకు ఎక్స్పీరియన్స్. సెసమి స్ట్రీట్ పెరేడ్ అయిపోయిన తర్వాత మేము వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. వెళ్తే ఈ ట్రైన్ కనబడింది. సో ఈ ట్రైన్ దాని తర్వాత నుంచి మేము ఫ్లెమింగో బోట్ ఎక్కుదాం అనుకున్నాము. యాక్చువల్లీ ఇన్ఫినిటీ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ అట్రాక్షన్ క్లోజ్ అయిందనమాట. సో ఇదే అట్రాక్షన్ క్లోజ్ అయింది. సో దాని తర్వాత మెల్లగా నడుచుకుంటూ వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ మార్కెట్స్ కనబడ్డాయి. ఇండియన్ మార్కెట్, ఏషియన్ మార్కెట్, మెక్సికో మార్కెట్, బ్రెజిలియన్ మార్కెట్ అని చెప్పి. సో చాలా బాగా అనిపించింది. సో ఈ మార్కెట్స్ని దాటేశాక చెప్పాను కదా, ఫ్లెమింగో బోట్ అని ఇదే. సో ఈ బోట్ ఎక్కి చాలా బాగా అనిపించింది. ఇది బోట్ రైడ్. చూడు, ఓహో జగమే ఊగెను. ఇట్లా బోటింగ్ చేసినప్పుడు మాకు టైం కూడా తెలియలేదు. సో దీని తర్వాత మేము ఓక్రా అని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఇది వేల్ షో అనమాట. సో ఇది చాలా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్కి మాకు మొత్తం వాటర్ స్ప్లాష్ అయ్యి ఇద్దరం తడిసిపోయామన్నమాట.
pure accuracy. So we know that our younger whales are growing up. Enjoy having fun. Maybe time love to play. Alright, I think we're gonna kick it up a notch with everyone on the right side. On your feet. You guys have a different hand signal. And for you, you are going to take 2 pointer fingers out in front of you just like this. We're gonna throw them over our left shoulder on the count of 3. 1, 2, 3. Signal everyone for Tyler saw, and he is on his way. Killer whales will breach for a number of different reasons. Sometimes it's a stun prey, scratching it, and more often than not, just simply to show off. And they eat several hundred pounds of food every single day. In the wild, their diets are completely dependent on where they live and the time of year. మొత్తం వాటర్ అంతా స్ప్లాష్ అని లైక్ లిటరల్లీ ఓ మై గాష్ మొత్తం వాటర్ అన్ని పడ్డాయి. సో ఫార్ అండ్ సో గుడ్ అంటారు కదా. సో నాదైతే అలానే ఉంది సిచ్యువేషన్. చాలా 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 బాగుంది. ఇప్పుడు ఓక్రా అయిపోయిన తర్వాత మనం మర్మేడ్ చూడడానికి వచ్చాము. అదే సాగర్ కన్య అంటారు కదా. సో తను ఆ కాస్ట్యూమ్ వేసుకొని చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూడటము న్యూ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం డాల్ఫిన్ థియేటర్కి. సో ఇప్పుడు డాల్ఫిన్ షో కూడా ఉందన్నమాట. సో డాల్ఫిన్ షోకి వెళ్ళబోతున్నాము. సేమ్ ఇప్పుడు ఇందాక వేల్ షో చూసారు కదా, సేమ్ అలాగే డాల్ఫిన్ షో ఉంటుంది. సో మేము ఫస్ట్ డాల్ఫిన్ షో చూసింది అట్లాంటాలో జార్జియా అక్వేరియంలో చూసాము, అంటే అది క్లోజ్డ్ స్పేస్లో. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఓపెన్ స్పేస్ అనమాట. చూసారా ఎంత ఫాస్ట్ వెళ్తుందో డాల్ఫిన్. సో అది చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేయగలుగుతుందంట వాటర్లో. అండ్ ఇవి మన హ్యూమన్స్ కంటే ఇంటెలిజెంట్ అంట డాల్ఫిన్స్.
ఈ బ్యాక్‌గ్రౌండ్ థీమ్ చూసారు కదా! సో, దీన్ని ట్రిప్ టు అట్లాంటిస్ అంటారు. సో, ఈ ఈ రైడ్‌కి మా వారికి చాలా ఎళ్ళాలని ఉండే. కాకపోతే అది అట్రాక్షన్ క్లోజ్ అయింది. సో, క్లోజ్ అవ్వడం వల్ల కిందున్న అక్వేరియం చూసుకొని వచ్చేసామనమాట. సో, ఈ అక్వేరియం మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత మేము పెంగ్విన్ ట్రెక్‌కెళ్ళాము. సో, పెంగ్విన్స్ లోపల ఎలా ఉంటాయని చెప్పి చూపించారనమాట. సో, ఇదొచ్చేసి లైక్ ఈ పెంగ్విన్ ట్రెక్‌లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో రైడ్ అండ్ నెక్స్ట్ ఏమో ఓన్లీ పెంగ్విన్స్. సో, నేను రైడ్స్ అంతా ఎంజాయ్ చేయలేను కాబట్టి పెంగ్విన్స్ షోకే వెళ్ళిపోయామనమాట మేము లోపలికి. సో, ఇదొచ్చేసి పెంగ్విన్ ట్రెక్ అండ్ లోపల మొత్తము పెంగ్విన్స్ అన్నీ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అండ్ అంతే లోపల కూడా అంతే కోల్డ్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే పెంగ్విన్స్ ఎలాగో ఆర్కిటిక్ జోన్‌లోనే ఉంటాయి కాబట్టి అక్కడ మొత్తం చాలా చల్లని ప్రదేశం కాబట్టి సో, వాటికి అలా కోల్డ్ సెటప్ చేశారు. లోపల చాలా చల్లగా ఉంది. షో అయిపోయిన తర్వాత షార్క్ ఎన్కౌంటర్ అని చెప్పి అదో థీమ్ ఉండింది. దానికి వెళ్ళామన్నమాట. సో, దాని తర్వాత డిజ్నీ స్ప్రింగ్స్‌కి వెళ్ళాము. సో, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవ్ యూట్యూబ్ ఛానల్. అండ్ దెన్ బాయ్.